హాయ్! ఇది మా హోమ్ గార్డెన్‌లోని గునియా చెట్టు. చూసారా ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయో. అందుకేనేమో ప్రత్యేకించి సీతాకోకచిలుకలు లాంటి తుమ్మెదలను ఈ ఫ్లవర్స్ ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అంటే చాలా రకాల తుమ్మెదలు ఈ ఫ్లవర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ మొక్క వేర్లు భూమిలో పై భాగంలోనే పాతుకొని ఉంటాయి. అందుకే మనం వీటికి ఒక స్టిక్‌ను సపోర్ట్‌గా ఉంచి కట్టవలసి వస్తుంది. ఇదిగో చూసారా, ఎండిన పువ్వులకు ఇలా సీడ్స్ వస్తూ ఉంటాయి. ఆ పెటల్స్‌కు చూసారా, ప్రతి పెటల్‌కు కింది భాగంలో నల్లగా అలా సీడ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సీడ్స్‌ను మనము భూమిలో వేసినప్పుడు మళ్ళీ కొత్త మొక్కలు వీటి నుంచి వస్తూ ఉంటాయన్నమాట. ఇలాగా మనము ఈ సీడ్స్‌ను మనము తీసుకొని సేకరించుకొని అలాగా ఉంచుకొని అప్పుడప్పుడు వేస్తూ ఉంటే క్రొత్త మొక్కలు వస్తూ ఉంటాయి. ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉన్నది చూడండి, దీనిని వచ్చేసి ఒంటిరెక్క గునియా మొక్క అంటారు. అంటే ఇక్కడ పెటల్స్ చూడండి, ఓన్లీ వన్ రో మనకు కనిపిస్తూ ఉన్నాయి పెటల్స్. కాబట్టి వీటిని మనము ఒంటిరెక్క గునియా మొక్కలని పిలుస్తూ ఉంటాం. తర్వాత ఈ మునుపైతే 6 రకాల గునియా పువ్వుల మొక్కలు మా గార్డెన్‌లో ఉండేవి. ప్రస్తుతం ఈ 2 రకాలు మాత్రమే ఉన్నాయి. మరి ఈ గునియా పువ్వులు వచ్చేసి మనము ఇలా రకాల పువ్వులను మనం పెంచుకుంటే చాలా అందంగా, ఆకర్షణీయంగా, తుమ్మెదలను కూడా బాగా ఆకర్షిస్తూ వాతావరణం ఎంతో అట్రాక్టివ్‌గా ఉంటుంది.